క్లాస్కి ఇన్వైట్ చేద్దాము. మేడం గారి యొక్క ధ్యాన అనుభవాలను తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్. నమస్తే నమస్తే మేడం, నమస్తే. మేడం గారి యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకుందామండి. ఆ, ఎంత చెప్పినా కానీ తనివి తీరదేమో, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ, ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ ధ్యానరత్న కాటేపల్లి శైలజ మేడం గారు, అలాగే ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీగా కూడా రావడం జరిగింది. దానికి శుభాకాంక్షలు మేడం మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం గారు 2002లో ఆనందం కోసం ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన 6 గంటలు మేడం గారు ధ్యానం చేసి అద్భుతమైన ఆనందాన్ని పొందారు. అలా ఆనందాన్ని పొందింది అందరికీ కూడా తెలియచేయాలి అనేసి ముందు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అత్తయ్య గారికి ధ్యానం చెప్పడము, ప్రతిరోజు కూడా ఒక 18 టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళంట. వాళ్ళు ఆ ధ్యానం చేసి అలా ఆ టాబ్లెట్స్ అనేది మానేయడం జరిగిందనమాట. ఎంత గొప్ప విషయం కదండి. ఆ తర్వాత మేడం గారు ఇంకా అందరికీ కూడా, వాళ్ళకు షాప్ ఉండేదంటే బుక్స్, ఆ బుక్ షాప్ లో బుక్స్ మీద ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాసను చక్కగా ప్రింట్ చేసి అందరికీ అలా పంచడం జరిగింది. అలాగే ఆ ఖమ్మం జిల్లాలో ఉండే 33 లక్షల పిల్లలకు, విద్యార్థులకు ధ్యానం నేర్పించడం జరిగిందండి. అక్కడ అంతా స్కూళ్ళలో అంతా తిరుగుతూ. అలాగే ఖమ్మం జిల్లాలో ఉండే 41 వార్డులలోనూ పుస్తకాలు పంచి అందరికీ కూడా ధ్యాన ప్రచారం. అంతేకాకుండా ఆ ఆ, రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర అలాగే కేరళ రాష్ట్రాల్లో కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరుగుతోంది. అలాగే ఎన్నో శాకాహార ర్యాలీలైనా, వర్క్షాప్స్ అయినా అది ఎప్పుడు ధ్యాన ప్రచారమే. నేను మొన్న కూడా ఫోన్ చేస్తే కూడా మేడం గారు ఆ జ్యోతిని తీసుకొని మన ధ్యాన, ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞాలకు ప్రచారం జరుగుతుంది కదా, ఆ జ్యోతితోనే మేము తిరుగుతూ ఉన్నాం మేడం, ప్రచారంలో ఉన్నాము, బిజీగా ఉన్నాను, ఇంటికి చేరుకునేసరికి ఎంత టైం అవుతుందో క్లాస్కు అన్నారు అనమాట. అంటే ఇంకా నిత్యము నిరంతరము ధ్యాన ప్రచారమే. ఇప్పుడు కాల్ చేస్తే కూడా వాళ్ళ ఇంట్లో 11 రోజులు ధ్యాన చేయించడం జరుగుతోంది. అంటే ఎప్పుడు నిరంతరము ధ్యాన ప్రచారము, ధ్యాన సేవలోనే ఉన్నాను. అలా అందుకే అండి, ఊరికే రావు ధ్యానరత్న అనే అంత గొప్ప పత్రిజీ గారు ఎంత సేవ చేస్తే గానీ అవకాశం వస్తారండి. అలాంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి ధ్యానరత్న కాటేపల్లి శైలజ మేడం గారు. అందరూ గట్టిగా క్లాప్ చెప్తూ మేడం గారికి వెల్కమ్ చెప్దాము. ఆ మేడం గారి యొక్క ధ్యాన ప్రయాణం ఎలా జరిగిందో వారి ద్వారానే తెలుసుకుందాము. మిగిలిన విశేషాలన్నీ కూడా చక్కగా. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి ఫస్ట్. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని వాళ్ళ దృష్టి మీ మీద పడాలి. మాస్టర్స్ యొక్క మీ దృష్టి మీ మీద పడాలి, అలా ఉండేలా కూర్చోండి అని చెప్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే మన కర్మలు దగ్ధం అవుతాయి, అది కూడా ఒక మార్గం అనమాట. కాబట్టి చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. ఎస్ మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి 365 రోజులు మహా సంకల్ప ధ్యానం అంటే నిజంగా కూడా గ్రేట్. మరి 342 రోజులు ఇవాళ. మరి అంతకుముందు కూడా ఒకసారి మీ జూమ్ లో వచ్చాను నేను. అవును. మహావతార్ బాబా ఫౌండేషన్. మరి మరి మహావతార్ బాబా అంటే మామూలు వ్యక్తి కాడు. మరి అనంతమైన శక్తి స్వరూపుడు ఆయన. మరి అలాంటి పేరు పెట్టి మరి ఆ ఆయనని గౌరవిస్తున్నారు అంటే మరి ఆయన ఆ కాన్షియస్ తో మీరు జన్మ తీసుకున్నారు కాబట్టి మరి ఆయన గారి పేరుతో మీరు ఈ జూమ్ నడిపిస్తున్నారు. మరి అంత గొప్ప శక్తి స్వరూపులు. మరి మిమ్మల్ని మీరు మేము ఇవాళ పరిచయం చేసుకోవడం, నేను మిమ్మల్ని నా అదృష్టం కూడా. మరి మీకు మీ టీము మహతార్ బాబా ఫౌండేషన్ ఈ జూమ్ క్లాసు నిర్వహించే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. మరి అద్భుతంగా నేను చెప్పాను కదా, ఇవాళ 11 రోజులు మహాయాగంకి 11 రోజులు 11 గంటలు సంకల్ప ధ్యానం అని 7 గంటలకు స్టార్ట్ చేసాము. అయితే మళ్ళీ అనుకోకుండా సోమవారం ఇవాళ కడతాల్ ట్రస్ట్ లో ఉన్నా నేను ఇప్పుడు జూమ్ లో. మళ్ళీ సార్ ఫోన్ చేశారని చెప్పి అది క్యాన్సిల్ చేసుకుని కొద్దిసేపు మాట్లాడి అందులోంచి ఇందులోకి వచ్చే ఇప్పుడు ప్రతి సోమవారం ఉంటుంది ఇప్పుడు యాగం దగ్గర నుంచి. ఇప్పుడు 6 వారాలు అయిందనమాట. అది 8:30 నుంచి 10:30 వరకు. అది అది కూడా గుర్తులేదు నాకు, చాలా బిజీ మీరు అన్నట్టుగా. ఆ, కానీ అన్ని కవర్ చేయాలని చెప్పేసి ఇప్పుడు నిన్న హైదరాబాద్ వెళ్ళొచ్చా, ర్యాలీ ఉంటే మీరుపేట. మొన్న హుజూర్ నగర్ వెళ్ళొచ్చా. అప్పుడేమో 4 రోజులు జూము. మళ్ళీ ఇప్పుడేమో ఈ బోర్డులన్నీ తయారు చేసాం. ఈ బోర్డులన్నీ పిల్లలందరూ కట్టారు నిన్న మొన్న. దగ్గర దగ్గర 22 బోర్డులు, దగ్గర దగ్గర 40,000 అన్నమాట. బ్యానర్లు కూడా ఎంచడం జరుగుతోంది. ఇప్పుడు ఉన్నారు ఇక కొంతమంది అందరు ధ్యానం చేశాము. ఇప్పుడు ఇంకా కొంత పిరమిడ్లు కూడా ఉన్నారు ఇంకా.
ఇప్పుడే 7 గంటలకు స్టార్ట్ అయిపోయింది. కొంచెం అల్పాహారం అది తీసుకొని ఇక్కడే ఉండండి, 2 జూములు ఉన్నాయి నాకు అని చెప్తే వాళ్ళు కూర్చొని వాళ్ళు బుక్కులు చదువుకుంటున్నారు. ఆ జూమ్ అయిపోయింది, మళ్ళీ ఈ జూమ్ లోకి వచ్చాను నేను. నిజంగా కూడా పత్రి గారు మరి ఎలా చేపిస్తున్నారో ఏంటో తెలీదు. ఆ, మరి నిన్న ఉదయం తెల్లారుజామున 4 గంటలకు వెళ్ళాను నేను. అక్కడ ర్యాలీ చూసుకొని మళ్ళీ తెల్లారుజామున 4 గంటలకు దిగాను. మరి ఇంట్లో మనం లేడీస్ అంటే మనకు తెలిసే పనులు అయినా చూసుకొని మళ్ళీ అందరికి ఫోన్లు చేసి మరి 30 40 మందికి ఫోన్లు చేసి మెసేజ్లు ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఏం చేశానంటే నేను ఒక్క సెంటర్ లో పెడితే అందరు రాలేరు. అదే అందులో చలికాలం మళ్ళీ ఇప్పుడు అన్ని ఊళ్ళ నుంచి కూడా రాలేరు కాబట్టి ఏ ఏ గ్రామంలో వాళ్ళు, ఎవరి సెంటర్ లో వాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళు, కుదరని వాళ్ళు అట్లా ఈ 11 రోజులు 11 గంటలు ధ్యానం చేయండి అని మెసేజ్ రాశా. అందుకే ఇక ఎవరింట్లో వాళ్ళు అన్నమాట. ఎందుకంటే ఇది పత్రి గారు తన్ మన్ ధన్ అంటారు. ఒక ప్రోగ్రాం చేయాలంటే తనువు అంటే ఏంటంటే మన సంకల్పం. ఏ పుట్టలో ఏ పాముందో తెలీదు, ఎవరి బాడీలో ఏ ఆత్మలో ఏ ఆత్మ దూరుతుందో తెలీదు. ఆ సంకల్పం చేసి కూర్చున్నారు అంటే ఆ ఆత్మలోకి మహావతార్ బాబా రావచ్చు, షిరిడి సాయినాథుడు రావచ్చు, కృష్ణ పరమాత్ముడు రావచ్చు, మరి ఆంజనేయ స్వామి రావచ్చు, చెప్పలేం. ఆ సంకల్పానికి అక్కడ కూర్చొని వాళ్ళు ఆ ఆ ఎనర్జీని పాస్ చేస్తారు. అప్పుడు విశ్వశాంతి కోసం జరిగే యాగం ఇది. అప్పుడు ఏమవుతుందంటే దానికి ఇంకా ఎక్కువ పట్టు సాధిస్తాం మనం. ఉమ్, లక్షలాది మందితో కోట్ల రూపాయలు దానికి కావాల్సిన తన్ మన్ ధన్ అన్ని సమకూర్చబడాలని ఆ సక్సెస్ కోసం మన చిరు ప్రయత్నం, ఉడతా భక్తి. మరి అలా రకంగా ఈ ఇవాళ ధ్యానం పెట్టడం జరిగింది. నిజంగా కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. అద్భుతం. ఉదయం 6 గంటల దాకా ఉంటాం ఇక్కడే. అలా మనం అందరం కూడా ఒక గూటి పక్షులం మేడం. లేకపోతే ఈ జూమ్ క్లాసులు పెట్టి మీరు 365 రోజులు అని మరి నేను ఇలా ప్రచారం అని ఫిజికల్ గా మీరు జూములు చేస్తున్నారు, నేను ఫిజికల్ గా చేస్తున్నా. అందరం ఉండాలి కదా అన్ని చోట్ల. ఎంతో మందికి తెలీదు ఈ జూములలోకి రావాలంటే మేడం టచ్ సెల్ ఉండాలి, వాళ్ళకి ఆ సిగ్నల్స్ ఉండాలి, వాళ్ళకి డబ్బులు ఉండాలి అందులో, ఈ సెల్లులో. అట్లాంటి వాళ్ళనే మన జూములు క్యాచ్ చేస్తారు. ఇక పాపం నేను వెళ్ళేదాన్ని పల్లెలలో డబ్బా సెల్లులు ఉంటాయి. వాళ్ళకి ఈ అవకాశం దొరకదు, వాళ్ళకి సిగ్నల్స్ కూడా ఉండవు పల్లెటూర్లలో, మనలాగా మాట్లాడలేరు. కాబట్టి నన్ను ఫిజికల్ గా పంపిస్తారు పత్రి గారు. ఒక వెహికల్ తీసుకున్నాం, మారుతి ఈకో. మరి 2003లో నేను ధ్యానంలోకి వచ్చాను, 2002 ఎండింగ్. అప్పటి నుంచి మీరు చెప్పారు కదా, ఇక అదంతా మీరు చెప్పారు ఇక. మరి నేను ధ్యానంలోకి వచ్చాను, వచ్చిన తర్వాత ఆనందం వచ్చింది. మా అత్తగారు అనారోగ్యాలతో ఉన్నారు, ఆమెతో స్టార్ట్ చేశాను. 22 సంవత్సరాలు నేను వెతుక్కున్నాను. 22 సంవత్సరాలు అంటే 9 years నుంచి నాకు ఎతుకులాట. ఏంటంటే ఆ ఎవరికైనా అనారోగ్యం వస్తే ఏమంటారు, గత జన్మల కర్మ అంటారు. ఆ జన్మలో తెలుసుకోకపోతే ఇక్కడ జన్మ తీసుకున్నారు, ఆ జన్మలో ఏదో తెలిసి తెలియక పాపం చేసింది కాబట్టి ఇప్పుడు రోగం అనుభవిస్తుంది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అది నాకు మైండ్ లో పడింది. ఆ జన్మలో ఏదో తెలుసుకోకపోతే తప్పు చేసింది కాబట్టి ఇక్కడ అనుభవిస్తుంది, ఈ జన్మలో తెలుసుకోకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాలి. అమ్మా బాబోయ్ నాకు ఈ జన్మ వద్దు అని నాకు వెతుకులాట స్టార్ట్ అయింది 9 years నుంచి. అలా 10 years నుంచి నేను ఎన్నో గంటలు గంటలు ఏడ్చాను అనమాట. తర్వాత మా అక్కయ్య ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చా. 22 సంవత్సరాలు నేను వెతుక్కున్నాను కదా, నాలాగా ఎవరు వెతుకోవద్దు అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చెప్తా. ఇప్పుడు ఈ మధ్య కాలమే నేను కొన్ని కోట్ల పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటా. చెప్పా కదా, మా షాప్ లో కూడా ఎప్పుడు పాంప్లెట్లు 10,000 పాంప్లెట్లు 15,000 పాంప్లెట్లు వేపిస్తే నాకు ఒక 1 month వచ్చాయి అనమాట. అలా ఒక ఆయనకైతే మా కస్టమర్ కి 5 పాంప్లెట్లు 5 సార్లు వచ్చాడంట, 5 పాంప్లెట్లు ఇచ్చాను. 5వసారి ఆయన, మేడం మీరు నేను 5 సార్లు వచ్చా మీ షాప్ కి, 5 పాంప్లెట్లు ఇచ్చారు, మరి ఇది ₹1 పడుతుందో రూపాయి పడుతుందో, నేను చదువుతున్నానా లేదా, మీరు అడగట్లేదు ఏమి లేదు, ధ్యానం చేసుకోండి, శాకాహారం తినండి, మీకు ఆరోగ్యం బాగుంటది, ఆనందంగా ఉండొచ్చు అని చెప్పి మీరు ఇస్తున్నారు. ఆ? కానీ మీకు డబ్బులు వేస్ట్ కదా, మరి నాలాగా అందరికి అలా ఇస్తే ధ్యానం చేయకపోతే పాంప్లెట్ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పాడు అనమాట. అంటే నేనేం చెప్పాను అప్పుడు, వెయ్యంగా ఒక రాయి తగులుతోంది సార్. ఆ దెబ్బలు కొట్టంగా మనం రాయి పగులుతోంది. అది 15వ దెబ్బకు పగిలింది అంటే 15వ దెబ్బ గొప్పది కాదు, ఫస్ట్ నుంచి కూడా గొప్పయే. మీరు ఇప్పుడు నన్ను 5 పాంప్లెట్లు ఇచ్చిన తర్వాత మీరు నన్ను అడిగారు. ఆ ఆ, మీరు 3 పాంప్లెట్లు ఇచ్చి నేను ఆగిపోయాను అనుకో, మీరు అడగరు కదా నన్ను, 3 పాంప్లెట్లు వేస్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు మీరు అడిగారు అంటే మీ మైండ్ లో స్ట్రైక్ అయిపోయింది అక్కడ, మీరు ఖచ్చితంగా ధ్యానం చేస్తారు.
మీరు ధ్యానం చేయండి సార్ చాలా బాగుంటది అని చెప్తే ఇంటికి వెళ్ళి ఆ మూడు నాలుగు పాంప్లెట్లతో పాటు ఈ పాంప్లెట్ పట్టుకొని చదివిండంట. చదివితే ఆయనకి పాంప్లెట్ లో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అని కనిపించిందంట. వాళ్ళ బాబు ఒక్కడే బాబు. ఆ బాబు ఎలా ఉంటాడంటే, వాళ్ళు రెడ్డీస్, కొంచెం అందంగా ఉంటాడు, బొద్దుగా ముద్దుగా ఉంటాడు. అలా ఉన్నాడు అని చెప్పేసి గౌతమ్ రెడ్డి అని పేరు పెట్టారు. మరి గౌతముడు ఎలా ఉంటాడు? బుద్ధుడు, సిద్ధార్థుడు గౌతముడు బుద్ధుడిలాగా ఉంటాడు కదా. ఆ బుద్ధుడు పేరు పెట్టుకోవాలి కానీ బుద్ధుడు మన ఇంట్లో ఉండకూడదు కదా. అది గొడవ. ఆ అబ్బాయి ఏంటంటే, నేను పెళ్లి చేసుకుని అంటున్నాడంట. నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నా అంటున్నాడంట. యోగిగా ఒక్కడే కళ్ళు మూసుకొని కూర్చుంటాడంట ఎప్పుడు. వీళ్ళు ఏమో ఆ పర్సంటేజ్ రావాలి, జాబ్ రావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, పెళ్లి చేసుకోవాలి, కుటుంబం కావాలి అని వీళ్ళు గొడవ. ఆ అబ్బాయికి ఏమో పేరు పెట్టిందేమో బుద్ధుడు కావాలని పేరు పెట్టారు. కానీ బుద్ధుడు మాత్రం వీళ్ళ ఇంట్లో ఉండకూడదు. ఆ అప్పుడు మానసికంగా డిప్రెషన్ లో ఉన్నాడు ఆ అబ్బాయి. ఎందుకంటే ఆ అబ్బాయికి నచ్చినట్టు వీళ్ళు లేరు. ఆయన ఆలోచనలకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు. అక్కడ ఏమైంది? మానసికంగా కురింగిపోయాడు బాబు. అప్పుడు ఈ 5 పాంప్లెట్లు ఉన్న తర్వాత వాళ్ళ అబ్బాయికి శారీరక ఆరోగ్యం లేదు, మానసిక ప్రశాంతత లేదు ఆ అబ్బాయి ద్వారా వీళ్ళకి. వీళ్ళు చెప్పినప్పుడు ఆ అబ్బాయి వింటలే కదా. అని చెప్పేసి 5 పాంప్లెట్లు తీసుకుని వాళ్ళ బాబుని తీసుకొని తెల్లవారి మా షాప్కి వచ్చాడు. వస్తే చిన్న పిరిమిడి ఒకటి వేలాడ తీసా కదా. ఒక పచ్చిన పప్పు మూట ఉంది అక్కడ, పచ్చి పప్పు. ఆ మూట మీద ఆ పిరిమిడి కింద కూర్చోబెట్టాను. కూర్చోబెట్టినప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత నేను ఓకే చెప్పా. వేరే మూట మీద ఆయన కూర్చోబెట్టా. కూర్చోబెట్టిన తర్వాత ఆ అబ్బాయి లేచి, నాన్న ఎలా ఉంది నీకు? ఒక 20 నిమిషాలు అయిపోయింది కదా, నువ్వేం గమనించావు అని అడిగితే, ఆ అబ్బాయికి అప్పుడు 32 ఇయర్స్ అన్నమాట. ఇంతవరకు నాకు 32 సంవత్సరాలు వచ్చాయి. ఇంతవరకు నాకు ఆనందం అంటే ఏంటో తెలియలేదు. కానీ ఈ 20 నిమిషాల ధ్యానంలో నేను అనంతమైన ఆనందాన్ని పొందాను అన్నాడు. ఆ ఆనందం నాకు కావాలి అని చెప్పేసి వెంటనే వాళ్ళ నాన్నగారు లేచి నా దగ్గరికి వచ్చి దండం పెట్టి, మా బాబు ఆనందమే మా ఆనందం అమ్మా. వాడు డిప్రెషన్ లో ఉన్నాడు కాబట్టి మేము కొంచెం రిస్క్ తీసుకుంటున్నాం. ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టాము ఇప్పటికి. కల్కి భగవాన్ అని అక్కడికి వెళ్ళాము, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాము. ఆ మరి చాలా లక్షలు ఖర్చు పెట్టాము కానీ వాడికి ఆనందం లేదు, ఆరోగ్యం లేదు. మేము కొంచెం ఆ డిప్రెషన్ లో ఉన్నాము అని చెప్పిండు. మీరేం చెప్తా చేస్తా మేడం గారు, మా బాబు ఆనందమే మాకు కావాలన్నాడు. అనగానే నేనేమన్నా అంటే, చిన్న పిరమిడ్ కింద కూర్చుంటేనే 20 నిమిషాల ఆనందం వచ్చింది. మీకు డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర, మీ సొంత ఇల్లు అంటున్నారు. చిన్న పిరమిడ్ ధ్యాన మందిరం కట్టుకోండి, రోజు అందులో కూర్చోబెట్టి ధ్యానం చేయించండి. ఇంకా ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు మీ బాబు అని చెప్పా. ఓకే అన్నాడు. ఆయన ఎంత అవుతుంది అన్నాడు. 1,00,000 రూపాయలు అవుతుంది అన్న. వెంటనే ఓకే అన్నాడు. వెంటనే రామారావు గారికి ఫోన్ చేశాను, మార్కర్ ఆయన పిరమిడ్ ఇంజనీర్ కి. ఆయన వచ్చాడు, మార్కింగ్ ఇచ్చాడు. 21 రోజులో పిరమిడ్ కట్టాడు. బొంగరంలో గింగరాలు తిరిగింది పిరమిడ్. పత్రి గారు వస్తున్నారు ఖమ్మము. శాకాహార ర్యాలీ ఉంది, మెగా శాకాహార ర్యాలీ పెట్టాము. వెంటనే ఆ పిరమిడ్ ఓపెన్ చేశారు పత్రి గారు. చూసారా మరి? 5 పాంప్లెట్లు, 5 రూపాయలు 5 అర్థాలు 2.5. కానీ ఆ అబ్బాయి మాత్రం, డబ్బులు ఉండొచ్చు కాక మేడం, డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి. ఆనందం కొనలేము, ఆరోగ్యం కొనలేము, మానసిక ప్రశాంతతను కొనలేము, ప్రేమ ఆప్యాయతల్ని కొనలేము. మరి పరస్పర అవగాహనని మనం పొందలేము డబ్బుతో. డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి. అవన్నీ ఆ అబ్బాయికి వచ్చేసాయి. ఆ కుటుంబం హ్యాపీగా ఉంది ఇప్పుడు. అలాంటి మనము చిన్న ఇచ్చే చిరు పాంప్లెట్ అంత బాగా వర్కౌట్ అయింది అక్కడ. ఉమ్, కాబట్టి మనము పాంప్లెటే మన ఆయుధం అంటాడు పత్రి గారు. మరి ఇప్పుడు పిఎంసి ఛానల్ కూడా ఉంది మన మధ్యలో, ప్రతి క్షణం సత్య దర్శనం. పిఎంసి ఛానల్ ద్వారా కూడా చాప కింద నీరులాగా కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది, కోట్ల జీవులు కాపాడబడుతున్నాయి. నిజంగా కూడా ఎంతో ప్రచారం చేస్తుంది పిఎంసి ఛానల్. మీరు మరి మీలాంటి జూములు మరి ఎంతో మందిని ఎన్లైటెడ్ చేస్తున్నారు. ఎంతో చాలా డెవలప్ అవుతుంది. నేను మాత్రం చాలా హ్యాపీ మేడం. నిజంగా మీరు చెప్పినట్టుగా ఆనందం కోసం ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు ఏడ్చాను గంటలు గంటలు. అయితే పత్రి గారు ఫస్ట్ ఖమ్మం వచ్చినప్పుడు 2003లో నేను ఫస్ట్ సార్ చూడటం, సార్ని విజయవాడ ధ్యాన యజ్ఞంలో చూశాను. రెండోసారి ఖమ్మం వచ్చారు. ఎందుకు వచ్చారంటే సారు, 2003 బుద్ధ పౌర్ణమి 3 రోజులు మా ఖమ్మం ఇచ్చారు సారు. బెంగళూరులో పెట్టేది బుద్ధ పౌర్ణమి 2003లో ఖమ్మంలో పెట్టారు. పెట్టినప్పుడు ఇంట్రడక్షన్ క్లాస్ కోసం సార్ వచ్చారు ఫస్ట్. వస్తే సీక్వెల్ రిసార్ట్స్ అని ఇక్కడ పెట్టాము. పెట్టినప్పుడు అప్పుడు 3 మంత్స్ అవుతుంది నేను ధ్యానం చేయబట్టి. నేను వచ్చిన వెంటనే చెప్పా కదా, ఇంకా ఎమ్మటే ప్రచారం స్టార్ట్ చేశాను. మా ఇంట్లో 41 రోజు క్లాస్ పెట్టాను. మా షాప్ లో వచ్చిన వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి, మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను నేను. మాలేసుకున్నారు, స్వామి దీక్ష తీసుకున్నప్పుడు 5 days అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక 80 మందిని కూర్చోబెట్టాను ఫస్ట్ డే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో. తర్వాత అది 1 డే స్టార్ట్ చేసేదాన్ని. వాళ్ళు చేస్తున్నారు. రెండో రోజు లేదు, మూడో రోజు మా అక్కయ్య కూతురు అక్కడ
స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. అక్కడ ఒక 250 300 మంది పిల్లలు ఉన్నారు, 10 12 మంది టీచర్లు ఉన్నారు. వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ధ్యానం చెప్పాను. అలా సార్ క్లాస్ కి ఒక 70 8 మంది, అక్కడ నుంచి ఒక 5 ఆటోలు తీసుకొని వచ్చారు మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి. ఒక 30 మంది దాకా వచ్చారు 5 ఆటోలలో, పత్రిక గారిని చూద్దాం కలిపియడం కోసం నేను. తర్వాత మా ఇంట్లో 40 ఒక్క రోజు పెట్టి వాళ్ళు ఒక 30 మంది దాకా వచ్చారు. మా కస్టమర్లు మొత్తం 70 80 మందిని సార్కు పరిచయం చేశాను. అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సారు. 7:30కి క్లోజ్ చేశారు. ఆ సార్కు వెహికల్ లేకుండే ట్రైన్ బుక్ చేశారు. ఆ ట్రైన్ దగ్గర కూర్చున్నాడు అనమాట సార్. ఒక 20 నిమిషాలు లేట్ ఉంది. అందరు ఫోటోలు అవి దిగుతుంటే సార్కు చాలా కోపంగా ఉందని దూరంగా నిలబడ్డాను నేను. నేను అనుకుంటున్నా ఎక్కడ ఉన్నారు స్టేజ్ మీద సారు. ఇలా రాగానే నేను కూడా దిగితే బాగుంటది ఫోటో అనగానే పక్కకి నిలబడ్డారు సారు. నేను సార్ని గట్టిగా పట్టుకున్నాను. సారు ఆత్మ హృదయం దగ్గర నేను నా తల ఆనింది. ఒక తండ్రి లాగా నన్ను పట్టుకున్నారు సారు. ఒక కూతురు లాగా సార్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ ఫోటో తీశారు. తర్వాత స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు మా సారు వాళ్ళకి కూడా ఇంకా మా బాబు ట్యూషన్కి వెళ్ళిండు. ట్యూషన్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంతమందిని మనం కల్పించాం సార్కి, పత్రి గారికి, మనం బాబుని కూడా తీసుకెళ్ళి రమ్మంటే మా సారు బండి మీద తీసుకొస్తే అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మా బాబుకి, మా బావగారు బాబు వచ్చాడు, మా సార్కి. నాకు ఈ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. చంకలో పెట్టుకొని నీకు ఇవ్వను మేడం అంటున్నారు సార్. అయితే అక్కడ వాళ్ళు అన్నారు, ఎందుకు ఇవ్వరు మేడంకి, ధ్యానము శాకాహారం ప్రచారం చేస్తున్నారు మేడం అని చెప్పారనమాట. చెప్పడం వలన మేడం అయితే మీరు కూర్చోండి, మీ అనుభవం చెప్పండి అన్నారు సార్. అంటే ఇలా చేతి పట్టుకున్నారు, ఒక ఇట్లా చెయ్యి నడుము మీద వేశారు. ఆ 2 చేతుల్లోంచి అనంతమైన వైబ్రేషన్ పత్రికారి దగ్గర నుంచి. ఒక పూర్ణాత్మ ఆయన, ఆత్మ పరమాత్మ అక్కడ కలయిక జరిగిందేమో. చాలా చాలా ఆనందాన్ని నేను 5 గంటలు అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదైతే ఆనందాన్ని పొందానో ఆ ఆనంద అనుభూతి నాకు కలుగుతోంది. ఒక పరమాత్మ ఆయన అని నాకు అర్థమైపోయింది వెంటనే. తర్వాత మీ అనుభవం చెప్పండి మేడం అంటే, ఇప్పుడు చెప్పినట్టే చెప్పాలి. నేను 5 గంటలు ధ్యానం చేస్తే ఆనందాన్ని పొందాను, అప్పుడు ఆరోగ్యం, మా అత్తగారికి ధ్యానం చేయించాను అని చెప్పాలి. కానీ నేను ఏం చెప్తున్నానో అది వింటున్నాను నేను. ఏం చెప్తున్నానంటే, ఒక స్త్రీమూర్తి కనుక ఇంట్లో వంట చేస్తే ఇంట్లో 5 10 మంది ఎలా భోజనం చేస్తారో ఆ స్త్రీమూర్తి సంకల్పం పెట్టి ఆ ఫుడ్ వండుతుంది. మరి ఆ సంకల్పం ఏదైతే ఉందో అందరూ భోజనం, ఆ సంకల్పంతో పాటు ఆ భోజనం తయారవుతుంది. ఆ భోజనం తిన్న వాళ్ళందరూ ధ్యానం చేస్తారు, జ్ఞానం అయిపోతుంది, వాళ్ళు జ్ఞానులు అయిపోతారు. ఆ గృహం ధ్యాన గృహంగా మారినప్పుడు, ధ్యాన కమ్మమైనప్పుడు, ధ్యాన మండలాలు, ధ్యాన జిల్లాలు, ధ్యాన రాష్ట్రాలు, ప్రపంచమంతా తొందరగా ధ్యానమయం కావాలని ఉంది అని చెప్తున్నా ఆనంద బాష్పాలతో. అసలు నాకు తాట్లో లేదు ఆ జ్ఞానం. అంటే లోపల జ్ఞానం బయట పెట్టేది గురువు. అది గొప్ప మెరాకిల్ అన్నమాట. అసలు నేను వింటున్నా చెప్పి, ఇలా చెప్తూ చేతులన్నీ తిప్పుతున్నా ప్రపంచమంతా తొందరగా కావాలని. మరి ప్రపంచమంతా తొందరగా కావాలి అంటే నిజంగా కూడా మరి లోపల ఉందేమో ఆ లక్ష్యం నాది. పత్రిక గారు ఏమన్నారంటే ఫస్ట్ నాతో మాట్లాడిన మాట, మీకు టాకింగ్ పవర్ ఉంది మేడం, నా కనుచూపు తగ్గింది, అమెరికా వచ్చేయమన్నారు సార్. ఒకటి తగ్గాడు ఆయన, నాకు ఒకటి పెంచాడు. ఒక శిష్యుడిని ఎలా తయారు చేస్తాడో ఆయనకు ఆయనే సాటి పత్రి గారికి. ఆ? మరి ఆయన ఒకటి తగ్గి నాకు ఒకటి పెంచి ఆయన అమెరికా వచ్చేయమంటే ఉన్నతమైన దేశం అది, ఉన్నతలో ఒక జ్ఞానాన్ని అందిస్తాడేమో అనుకున్నా నేను. నిజంగా గాని అన్నంతమైన జ్ఞానం ఇచ్చే ఉంటాడు. నాకు కొన్ని సంశయాలు ఉండేవి. తక్కువ చదువుకున్నాను నేను చెప్పలేను ఎవరికి, ఎలా మాట్లాడతాను అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అయితే నలుగురు కలెక్టర్లకు కూడా ధ్యానం చెప్పడం జరిగింది. మరి మీరు అన్నట్టుగా మరి ఎంతో అద్భుతంగా ప్రచారం. మండల కేశవరాజు గారు వచ్చారు అప్పుడు 2004లో. ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్ లో మరి కేశవరాజు గారి ద్వారాగా కలెక్టర్ గారి పర్మిషన్ తో ఆ మండల అధికారులందరికీ కూడా ధ్యానం చెప్పడం జరిగింది 2004లో. అంటే ఆయన కేశవరాజు గారితో నేను కూడా వెళ్ళాను చాలా మండలాలు. 41 మండలం ఉంది అప్పుడు ఖమ్మంలో. ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి కొన్ని. అలా మరి ఎంతమందికో ధ్యానము, ఎంతో ప్రచారం. ఎందుకంటే ధ్యానం మినహా వేరే మార్గం లేదు కదా మేడం. అన్నిటికంటే గొప్పది ధ్యానం. ఆ ధ్యానాన్ని కనుక మనం రుచి చూపిస్తే చాలు. ఒకసారి వేస్తాం బీజం, అదే అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మొలుస్తుంది. మరి అంత ఆనందాన్ని ఇచ్చే ఆ ధ్యానాన్ని పత్రి గారు మనకి ఎంత అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా అంత ఈజీగా చెప్పారు. సూక్ష్మంలో మోక్షం పొందేదని. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. ఏ భగవద్గీతలో కూడా అంత విడమర్చి లేదు, ఏ మహాభారతంలో లేదు, ఏ రామాయణంలో లేదు. మరి నేను చిన్నప్పుడు ఎప్పుడో శ్లోకాలు చదువుకున్నాను కానీ నాకు అర్థం కాలే. ఇది ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టానో ఎంత జ్ఞానం వస్తుంది అందులోంచి, ఎంత చెప్పలేస్తున్నాం మనం, ఎంత మందిని ఎన్లైటెడ్ చేస్తున్నాం మనం.
నిన్న కూడా నేను బస్సులో వస్తుంటే హైదరాబాద్ నుంచి ఆ సారు జర్మనీ అంట, ఒక సైంటిస్ట్, స్వామి సాయిరామ్ సార్ పేరు, మరి అది సాయిరామే అని చెప్పాడు. ఈ వాట్సాప్ లో ఉంది నా నెంబరు, మరి స్టేటస్ చూస్తున్నాడంట రోజు. మీరు అన్నట్టుగా రోజు క్లాసులు, రోజు ప్రచారము చూసి ఆయన ఒక అప్పటికప్పుడే ఆయన ఈ బోర్డులు ఇవి కట్టినవి కూడా పెట్టాను అనమాట. పెట్టినప్పుడు తర్వాత ఈ 11 రోజులు 11 గంటలు ధ్యానం అని కూడా పెట్టాను. ఏంటంటే ఇంక ఒకటొకటి పోస్టులు పోతా ఉంటే స్టేటస్ మనకి చూశాడు ఆయన. ఒక కవిత రాశాడు అనమాట ఆయన. ఉం? మరి తాగుబోతులు, తిరుగుబోతులు, పల్లెటూరు జనాలు, వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళు అని మారుమూల గ్రామాలకు కూడా మీరు వెళ్ళి చక్కగా ప్రచారం చేస్తున్నారు శైలజమ్మ శైలజమ్మ అని చెప్పి ఒక కవిత రాశాడు అనమాట ఆయన. మరి ఖమ్మం అంటే కిల్లా ఉంది ఇక్కడ. ఖమ్మంకి ఒక కిల్లా ఉంది, కిల్లా రుద్రమదేవి అని చెప్పి సార్ రాశారు. ధ్యానరత్న సార్ ఇచ్చారంటే ఆయన గారు సాయిరామ్ గారు ఆ అంటే ధ్యాన విద్వాన్మణి అని చెప్పేసి ఆయన కవిత మొదలు పెట్టాడు. ఆ నాకు అలా రాయాలనే ఉందమ్మా అంటే పత్రి గారు మీతో ఇప్పిస్తారు. పత్రి గారు చెప్పారు నాకు 2004లో ఖమ్మం వీర నారీమణి అన్నారు సారు. నిజంగా కూడా వీర నారీమణి అంటే రాణి రుద్రమదేవి అని రుద్రమదేవి రాశాడు ఈయన. ఆ అలా మనము, ఎందుకంటే మనం చేసుకుంటూ పోతుంటే మేడం మనకు రావాల్సిన అన్ని వస్తూ ఉంటాయి. ఆ ఈ కొంచెం ఆనందం దొరకకనే నేను 22 సంవత్సరాలు గంటలు గంటలు ఏడిచాను. కానీ ఇవాళ ధ్యానరత్న ఏంటి, ధ్యాన విద్వాన్మణి ఏంటి, మరి ఏంటి అన్ని ట్రస్ట్లు ఏంటి, ఖమ్మం జిల్లా పిరమిడ్ సేవదలు ఆర్గనైజరు, పిఎంసి ఆర్గనైజరు, మళ్ళీ ఖమ్మం పిఎస్ఎస్ఎం ఆర్గనైజరు, తర్వాత కడతాల్ ట్రస్ట్ ఆర్గనైజర్ గా, మరి ట్రస్టీగా. ఎందుకు అంటే ఒక పువ్వు మేడము అది ఎవరో చూస్తారని పుష్పించదంట. దాని పని అది సజావుగా చేసుకుంటూ పోతుంది. కానీ ఆ పువ్వు పూచిన తర్వాత అందరూ వెళ్తారు దాని దగ్గరికి. ఉం? గులాబీ చెట్టు చెట్టు నిండా పువ్వులు ఉన్నప్పుడు మనమే వెళ్ళి పువ్వు మనం ఫోటో తీసుకుంటాం వెళ్ళి చక్కగా. ఉం? అలానే మనం కూడా చెప్పుకుంటూ పోతుంటే, మనం చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్ గా మనకి ఏది కావాలో అది అద్భుతంగా వస్తుంది. మరి ఇంతకంటే గొప్ప సన్మార్గం లేదు. మరి ఈ 11 రోజుల్లో మీరు, మరి మాకు కూడా 450 పుస్తకాలు వచ్చాయి. మన డొనేషన్ బుక్స్, ప్రపంచ శాంతి కోసం 200 పుస్తకాలు ఇచ్చారు అప్పుడు. తిరుపతి పిఎంసి ఆధ్వర్యంలో చేసింది. దానికి ఒక 10-12 లక్షలు కలెక్ట్ చేసి ఇచ్చాము. మరి దీనికి ఎప్పుడు 20 నుంచి 25 లక్షలు కలెక్ట్ చేస్తాం ధ్యాన మహాయాగానికి. అది కూడా 30,000 పాంప్లెట్లు కూడా పంచిపెట్టాము. మరి అద్భుతంగా ప్రచారం జరిగింది. కొన్ని డబ్బులు కూడా వెళ్తూనే ఉన్నాయి మాయి. మరి మీరు కూడా వన్ మ్యాన్ వన్ బుక్ అని చెప్పేసి పెట్టారు విజయభాస్కర్ రెడ్డి గారు. మరి మీరు కూడా వన్ మ్యాన్ వన్ బుక్ తీసుకొని, మరి దానికి కావాల్సిన వనరులు మనం అందరం సమకూర్చుతాం. మీరు కూడా ఇంకా 10 రోజులు టైం ఉంది, దీని గురించి ఆలోచించండి. ఉం? ఇంకా మనము ఇప్పుడు ఈ ధ్యాన యాగానికి మనం ఎంతమందిని అయితే కొత్త వాళ్ళని కనెక్ట్ చేస్తామో, వాళ్ళందరూ ఒక 10 ఎండికట్టెలలో 2 పచ్చికట్టెలు వేస్తే ఎలా అంటుకుంటాయో, అలా ఆత్మలన్నీ కనెక్ట్ అయిపోతాయి తొందరగా. ఇది మంచి అవకాశం మనకి. ఇంకా వాళ్ళని లాక్కొచ్చి ధ్యానంలో తీసుకొచ్చి వాళ్ళని కొన్ని రోజులు వాళ్ళ ఎమ్మటి పడి మోటివేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 1,00,000 మంది దగ్గర దగ్గర తెల్లవారుజామున 3 గంటలు ధ్యానం, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం గంట, 6 గంటలు ధ్యానము. ఒక్క రోజు ఉన్నా చాలు వాళ్ళు కనెక్ట్ అయిపోతారు మనకి ధ్యానానికి. కాబట్టి ఎక్కువ మందిని కొత్త వాళ్ళని తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ సంకల్ప ధ్యానం కానివ్వండి, పాంప్లెట్ ప్రచారం కానివ్వండి. జ్యోతిని కూడా 4 రోజుల్లో ఒక 70-80 సెంటర్లు తిప్పడం జరిగింది. ఉమ్, మొత్తం 2 జిల్లాలు కలిపి. ఉమ్, చాలా, ఎందుకంటే పత్రికారు జ్యోతి అలా వస్తానే నాకు జంగారెడ్డిగూడెం నుంచి వచ్చింది, ఆంధ్ర నుంచి మాకు తెలంగాణ వచ్చింది, ఖమ్మం ఫస్ట్. అసలు అలా ఖమ్మంలో అడుగు పెట్టంగానే మేము వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఆంధ్ర దాకా వెళ్ళాము, జంగారెడ్డిగూడెం కూడా వెళ్ళాము. రాత్రిపూట రావాల్సింది, వాళ్ళకి అనివార్య కారణం వల్ల ఉదయం దాకా రాలేదు. ఉదయం మా దగ్గరికి వస్తుంది అని చెప్పేసి మేము తెల్లారుజాము 4 గంటలకి బయలుదేరి మేము అప్డేట్ లో ఫస్టే ఉన్నాం మేము. ఉంటే అది రాలేదు. రాకపోతే అక్కడ దాకా ఎట్లాగో వెళ్ళాం కదా, కొంచెం దూరమే కదా అని అక్కడ దాకా వెళ్ళాం. వెళ్ళి ఆ జ్యోతి మా జిల్లాలో అడుగు పెడుతూనే ఒకలాంటి వైబ్రేషన్, నాకైతే ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎందుకంటే పత్రికారే స్వయంగా వస్తున్నారా అన్న ఫీలింగ్ కలిగింది. ఆ చైతన్య జ్యోతి చూడంగానే, ఆ దర్శనం చేసుకోగానే నిజంగా ఆ అందులో ఎలాంటి సందేహం లేదు. పత్రికారే ఆ జ్యోతి రూపంలో అందరి సెంటర్లకి, అన్ని జిల్లాల్లోకి రావడం అని చెప్పి నాకు అర్థమైపోయింది. చాలా బాగా అందరు రిసీవ్ చేసుకున్నారు మా ఖమ్మం జిల్లాలో, అటు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా. ఉం. మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం. అలాంటి గొప్ప మహానుభావుడు ఉన్నప్పుడు మనం ఈ సొసైటీలోకి రావడం ఇంతకంటే గొప్ప మహాభాగ్యం ఏముంటుంది మేడం. ఉం?
ఎందుకంటే ఒక గొంగళి పురుగుగా ఉన్న నేను ధ్యా నా జీవిత ప్రయాణం అని చెప్పారు కాబట్టి ఉప్పు మిరపకాయ అంటే చిన్న కిరాణా షాపు, ఏమీ తెలియనిది, ఏమీ తెలియదు నాకు. కానీ ధ్యానం ఎప్పుడైతే చేశానో ఈ ఒక సీతాకొక చిలుకలా తయారయ్యా. గొంగళి పురుగు ఎక్కడ, సీతాకొక చిలుక ఎక్కడ? ఉమ్, అంత అద్భుతమైన మెరాకిల్. దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనం. ఆయుధం, ఒక బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉంది. పాశుపతాస్త్రమే ధ్యానం అంటే. ఒక అక్షయ పాత్ర, ఒక కామధేను, ఒక కల్పతరువు, అన్నీ ఉన్నట్టే మన దగ్గర ధ్యానం ఉంటే. ఉమ్, భయం ఉండదు, ధైర్యం వస్తుంది, అశాంతి ఉండదు, శాంతి. అజ్ఞానం పోతుంది, ఆత్మజ్ఞానం మెండుగా వస్తుంది. ఎంతో మంది, కొన్ని కోట్ల అనుభవాలు, కోట్ల మంది, మరి ఎంతో అద్భుతం. ఇంతకంటే గొప్ప సన్మార్గము ఇంకొకటి లేదు. ఏ, ఇది ఎంత సింపుల్ మరి, సూక్ష్మంలో మోక్షం పొందేది, ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే మేడం, అందరికి మోటివేట్ అవ్వడం కోసం ఒక విషయం చెప్తా నేను. మనం కూర్చొని ఒక గంట సేపు ధ్యానం చేస్తే మేడం, ఒక ఏనుగు బలం వస్తుందని చెప్పారు పత్రి గారు. కొత్త వాళ్ళని ఒకళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే 1000 ఏనుగుల బలం అని చెప్పారు. కాబట్టి కొత్త వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అనుకుంటున్నాం కానీ ధ్యాన జగత్తులో భాగమే అయిపోయింది, పిరమిడ్ జగత్తులో ఉన్నాం అనుకుంటున్నాం. కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలియక తినే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన కాన్సెప్ట్ మొత్తం శాకాహారం. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షతే రక్షిత. మరి అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించటమే నా ముఖ్య ఉద్దేశం అన్నారు పత్రి గారు. ఒక జీవిని కాపాడితే చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఆ జీవి వల్లనే కదా, నాన్ వెజ్ వల్లనే 160 రోగాలని చెప్తున్నారు. ఆ అదొకటి మానేశారు అనుకోండి, ఫుడ్ ద్వారా మనకు బ్లడ్ వస్తుంది. బ్లడ్ ద్వారా మన హెడ్ పనిచేస్తుంది. హెడ్ ద్వారా మనం జీవితంలో వెరీ గుడ్ అనిపించుకుంటాం. అప్పుడే గాడ్గా ప్రకటితం అవుతాం. వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్ ఫుడ్. ఆ ఫుడ్ తినమని చెప్పింది మన ఏకైక సంస్థ పిరమిడ్ సొసైటీ. గట్టిగా నొక్కి ఒక్కటి చెప్పేది మనమే. ఎవరికి అంత దమ్ము ధైర్యం లేదు. అంత గొప్ప మహానుభావుడు, శక్తి స్వరూపుడు కాబట్టే మనం ఈజీగా చెప్పేస్తున్నాం, మాంసం మానేయండి, ధ్యానం చేయండి అని చెప్తున్నాం. ఘంటాపదంగా చెప్పే సంస్థ ఏదైనా ఉంది అంటే పిరమిడ్ సొసైటీ సంస్థే. సత్యము, ధ్యానం అంటే మనం తెలుసుకుంటాం ఆత్మ భగవంతుడు అని చెప్పేసి. ధ్యానం చేసి సత్యం తెలుసుకొని అహింసాని పరమ ధర్మాన్ని ఆచరించి దైవంగా జీవించడం కోసమే మనం వచ్చాం. ఆ దైవ స్థితిని మర్చిపోయాం. గుర్తు చేయడమే ధ్యానం. కాస్త టచ్ చేసి వాళ్ళని, కొత్త వాళ్ళని కూర్చోబెడితే చాలు, వాళ్ళకి మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటారు. వాళ్ళు కూడా అద్భుతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మ జ్ఞానంతో మోక్షధామానికి చేరుకుంటారు. మరి ఇదంతా మనకి గొప్ప అవకాశం. మరి ఎంతసేపు మరి మనకి 10:06 అవుతుంది, ఇంకా టైం ఉందే. ఓకే. ఆ, ఓకేనా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఏమన్నా ఉంటే చెప్పండి, ఇంకా లేకపోతే 10 నిమిషాలు పిరమిడ్ గురించి అని చెప్పుకుందాం. ఎస్ మ్యామ్. చెప్పండి. సరే, ఓకే. ఉమ్, ఓకే మేడం, మంచి అవకాశం ఇచ్చారు. ఉమ్, నేను ధ్యానం ముందు చేయించమని చెప్పాను, ధ్యానం చేయించారు. నాకు టైం ఏదైతే ఉందో ఆ టైం మీరు నాకు కల్పించారు. థ్యాంక్ యూ. మరి కొంతమంది అలా పోయినసారి అలా చేశారు, ఈసారి ఇలా చేశారు అని అంటారు, కానీ మీరు ఏం అనకుండా మరి నా స్థితిని గమనించి మీరు నాకు నచ్చినట్టుగా మీరు 9:30కి ఇచ్చారు టైము. థ్యాంక్ యూ మరి. ఎస్ అద్భుతం మ్యామ్. మేడం, మంచి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక మీరు కోట్ల కూడా కోట్ల కృతజ్ఞతలు. అద్భుతంగా వచ్చి మాకు ఈ యొక్క ధ్యాన ప్రచారం గురించి, అలాగే ధ్యాన మహాయాగం గురించి అందరికీ అద్భుతంగా వివరించారు. ఓ, ఆ, ఒక నిమిషం ఎవరైనా మాట్లాడతారేమో అవకాశం ఇస్తాం మేడం.